ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు విడుదల, ఆయన వాక్కు మన జీవితాలకు సంతోషం, ఆయన వాక్కు మన జీవితాలకు ఆశీర్వాదం. ప్రతి ఉదయము లేచి ఆయన వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో గొప్ప నెమ్మది ఉన్నది. రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనమును చదువుకుందాం. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఫలించును. ఈ ఉదయకాలం ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ కృంగుదలలో ఉన్నప్పటికీ ప్రభు అంటూ ఉన్నాడు కదా, అవును, శేషించిన వంశము దేవుని బిడలుగా మరి శత్రువుల చేతికి అప్పగించిన అనుభవములో, అవును, వారి జీవితాలు ఇంకా మా పరిస్థితి ఇంతేనేమో అనుకున్న ఆ అనుభవంలో హిజ్కియా రాజు ప్రార్థిస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో. శత్రువైన అషూరు రాజు ఎంతగానో బెదిరిస్తూ తన దేవుణ్ణి దూషిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన జవాబు హిజ్కియా రాజుకి. ఈ ఉదయకాలం ఆయన నీతో కూడా అంటూ ఉన్నాడు, శేషించిన నీ జీవితము ఇంకనూ కూడా మరి లోతుగా వేరు తన్ని ఫలిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, అదే కదా మనం చదువుకున్నాము 31వ వచనములో, ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఫలించును. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆశలు కోల్పోయిన జీవితాన్ని ఆయన చిగురింపచేసే దేవుడు, ఎండిన అనుభవాలను ఫలింపచేసే దేవుడు. ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఫలించే విధంగా నీ జీవితాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. అవును, ఆ అషూరు రాజును అలాగే తన సైన్యమును దేవుని దూత ద్వారా అంతమొందించి దేవుని ప్రజలకు విజయం ఇచ్చిన రీతిగానే నీ పరిస్థితులకు ఏవి అడ్డుగా ఉన్నావో, ఎవరు అడ్డుగా ఉన్నారు, వారి విషయంలో ఆయనే పోరాడి ఆయనే నీ పక్షాన యుద్ధం చేసి ఇంకను నీవు క్రిందికి వేరు తన్ని మీదికి ఫలించే విధముగా ఫలభరితమైన జీవితం, అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితం, అనేకులకు సంతోషకరమైన జీవితం నీవు జీవించాలని ప్రభువు నిన్ను మరి ఆశీర్వదించాలని ఈ ఉదయకాలం తన వాక్కు ద్వారా నేను దర్శిస్తూ ఉండగా, నిరీక్షణ కోల్పోయిన నీ జీవితం, ఆశను కోల్పోయిన నీ జీవితాన్ని ప్రభు మరలా ఆయన యొద్దకు వచ్చి ఆయన వాక్కుకు విధేయత చూపినప్పుడు, ఆయన చిత్తానికి లోబడినప్పుడు నీ జీవితాన్ని ఫలభరితముగా క్రిందికి వేరు తన్ని మీదికి ఫలించే విధముగా ఆయన చేయబోతూ ఉన్నాడు. అనేకులకు సంతోష కారణంగా నీ జీవితాన్ని నిలబెట్టబోతున్నాడు. కనుక దేవుని యందు సంతోషిస్తూ ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తండ్రి, యూదా వంశములో శేషించిన వారిని నీవు ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఫలించెదరు అని ప్రభువా తండ్రి, నీ బిడల పక్షాన నువ్వు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చిన రీతిగా ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడల జీవితాలలో, అవును ప్రభు, ఆశలు కోల్పోయి ఎండిన అనుభవములో, నిరాశలో, నిస్పృహలో ఇంకెందుకు ఈ జీవితం ఫలభరితం లేదు, ఆశీర్వాదం లేదు. అవునయ్యా, నీ బిడ్డలను ఎన్నడూ నువ్వు విడిచిపోవు తండ్రి. నిన్ను ఆశ్రయించు వారిని, నీ యందు నమ్మిక ఉంచు వారిని, నీ యందు విశ్వాసం ఉంచు వారిని ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఫలించే విధంగా, అనేకులకు వెలుగుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు సంతోషకరంగా, నీకు మహిమను తెచ్చే జీవితాలను నీ బిడ్డలకి నీవు ఇచ్చే దేవుడో, ఎప్పుడైతే నీ వాక్యానికి విధేయత చూపి, ఎప్పుడైతే నీ చిత్తానికి లోబడి నీ వాక్యాన్ని అనుసరిస్తారో, వారి జీవితాల్లో నువ్వు సమస్తము చేయగలిగిన సమర్థుడవని, అవును, ఆనాడు హిజ్కియా చేసిన ప్రార్థనకు గొప్ప జయం ఇచ్చావు. అలానే ఈ ఉదయకాలము నీ బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారి జీవితాలను జయవంతంగా విజయవంతంగా నిలబెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.